సుంకాల యుద్ధమంట అమెరికోటి గోలా, కెనడా వాడిది ఇంకో గోలా, చైనా వాడిది మరో గోలా, కెనడా ప్రధానమంత్రి ట్రూడో సుంకాల యుద్ధమంటాడు, ఇతర దేశాలను సంకనాకి పిస్తరు. అమెరికోడు ఎల్లి అంటే ఇండియోడు మళ్ళీ అనే, చైనా కెనడా అమెరికా ఈ మూడు దేశాల సుంకాల యుద్ధం మధ్య చిన్న చిన్న దేశాలు చితికిపాయే. మళ్ళీ అతుక్కునేదెప్పుడో ఎవడికి తెలియదాయే. 10% ఉన్న సుంకాన్ని ఒకేసారి 20% పెంచితే స్టాక్ మార్కెట్ ను ఒకేసారి డమాల్ మనీ. మాయదారి సుంకాలాయే, పేద ప్రజలు బతుకుడే కష్టమాయే. ప్రపంచమంతా పరమగబ్బాయే, దొంగ వీసాలాయే, లుచ్చా ఏజెంట్లాయే, బుద్ధి లేని ప్రభుత్వాలాయే. ఏ ఒక్క దేశానికి స్వయం పోషకాలేదాయే. దేశాలన్నీ ఒక దేశం మీద ఇంకో దేశం ఆధారపడుటాయే. సుంకాలతోనే ప్రభుత్వాలు నడుచుటాయే. సుంకాలు వెయ్యకుంటే ప్రభుత్వాల మనుగడే కష్టమాయే. అందుకే సుంకాలే సుంకాలు. పాటపాటి మచ్చల్లా వెంకటరెడ్డికి ఓటేసి అధికారం ఇస్తే, కండిషన్ అప్లై చేసి మా దేశం 2% సుంకం విధిస్తే, ఏ దేశమైనా మా దేశానికి 2% సుంకం విధించాలి. అప్పుడే అన్ని దేశాలు అభివృద్ధి చెందుతాయి. పాటపాటి మచ్చల్ల వెంకటరెడ్డికే మీ ఓటు. తెలంగాణ కనీస ఆర్థిక సమానతకే మీ ఓటు. తెలంగాణ పేద మహిళలందరికీ ఉచిత కారుకే మీ ఓటు. తెలంగాణ మహిళలందరికీ 2 తులాల ఉచిత బంగారానికే మీ ఓటు. ఇతర దేశాల సుంకాలు తగ్గించుటకే మీ ఓటు. పేద ప్రజలందరికీ ఉచిత విమాన ప్రయాణం